భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి సుష్మా స్వరాజ్, ఆప్షన్ సి ఇందిరా గాంధీ, ఆప్షన్ డి ప్రతిభా పటేల్. The correct answer is option C, ఇందిరా గాంధీ. భారతదేశ జాతీయ గీతం జనగణమన మొదట ఎప్పుడు పాడబడింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1919, ఆప్షన్ సి 1911, ఆప్షన్ డి 1950. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1911. భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. గ్రీన్ రెవల్యూషన్ భారతదేశంలో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ బి వర్గీస్ కురియన్, ఆప్షన్ సి అబ్దుల్ కలాం, ఆప్షన్ డి హోమీ భాబా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో అత్యధిక అరణ్య విస్తరణం గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 238, ఆప్షన్ బి 245, ఆప్షన్ సి 250, ఆప్షన్ డి 260. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 250. భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ సికింద్రాబాద్, ఆప్షన్ బి విజయవాడ, ఆప్షన్ సి హుబ్లీ, ఆప్షన్ డి చెన్నై. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హుబ్లీ.